హాయ్ పిల్లలు, ఇవాళ మన కథ పేరు కాకి కోయిలమ్మ కథ. మరి కథలోకి వెళ్ళిపోదామా? సరే పదండి. ఇల్లంగిర్ అనే తోటలో ఒక చెట్టుపై కాకమ్మ కోయిల నివసించేవి. కాకమ్మ చాలా సోమరిపోతు. అది ఎప్పుడూ పట్టణపు వీధుల్లో తిరుగుతూ చెత్తబుట్టలలో పారేసిన ఆహార పదార్థాలను వ్యర్థాలను ఏరుకుని తినేది. దానికి సొంత గూడు లేదు. అది చెట్టు కొమ్మలపై కూర్చోవడమో అక్కడే పడుకోవడం చేసేది. మరోవైపు కోయిల చాలా కష్టజీవి. అది చక్కటి గూడు కట్టుకుని అందులో వంటగది మరియు ఇంకా పడక గది కూడా ఏర్పాటు చేసుకుని తన పిల్లలను పెంచుకుంటూ ఉండేది. కోయిల కాకమ్మకు చాలాసార్లు చెప్పింది, కాకమ్మ, సోమరితనం మానుకో, నీ సొంత గూడు కట్టుకో, వర్షాకాలం త్వరలో ప్రారంభం కాబోతోంది అని. కానీ కాకమ్మ ఆ సలహాను వినలేదు. వర్షాకాలం వచ్చింది. ఒక రాత్రి భారీ వర్షం కురవడం మొదలైంది. కాకమ్మకు ఆశ్రయం లేకుండా పోయింది. ఎవ్వరూ దాన్ని తమ గూళ్ళలోకి రానివ్వలేదు. అది పూర్తిగా తడిసిపోయి చలితో వణకడం మొదలుపెట్టింది. వెంటనే కోయిల గూడు దగ్గరికి వెళ్ళి దీనంగా వేడుకుంది. కోయిలా, కోయిలా, నేను భారీ వర్షంలో తడిసిపోయాను, వణుకుతున్నాను. దయచేసి తలుపు తీసి ఈ రాత్రికి నాకు ఆశ్రయం ఇవ్వండి. నేను మీకెప్పటికీ రుణపడి ఉంటాను. కోయిల చాలా దయగల మనసున్నది. అది తలుపు తీసి, లోనికి రా, నా వంటగదిలో ఆశ్రయం తీసుకో, అక్కడ వెచ్చగా ఉంటుంది. నీ సొంత గూడు కట్టుకోమని నేను నీకు సలహా ఇవ్వలేదా? నువ్వు అసలు పట్టించుకుంటేనా అంది. సరే, ఈ ఆహారాన్ని తీసుకో అని కోయిల కాకమ్మకు ఆహారాన్ని ఇచ్చింది. ఇంట్లో అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు కాకమ్మ వంటగదిలో పాత్రలో చూడడం మొదలుపెట్టింది. కోయిల తన పిల్లల అల్పాహారం కోసం తయారు చేసి సిద్ధంగా ఉంచిన తినుబండారాలు ఒక పాత్రలో కనిపించాయి. కాకమ్మ రాత్రంతా తినుబండారాలన్నింటినీ తినేసి పాత్రను ఖాళీ చేసింది. తెల్లవారుజామున నిద్రలేచి కోయిల తన పని చేసుకునే లోపే ఎగిరిపోయింది. తన పిల్లలందరికీ స్నానం చేయించి తర్వాత కోయిల వంటగదిలోకి వెళ్ళి తన పిల్లలకు అల్పాహారం ఇవ్వడానికి సిద్ధం చేసి ఉంచిన పాత్రను తెరిచింది. అది చూసి కోయిల ఆశ్చర్యపోయింది. ఆ పాత్ర ఖాళీగా ఉంది. కాకమ్మ చేసిన అల్లరి పని కోయిలకు తెలిసిపోయింది. ఇహ ఈ కాకమ్మని క్షమించే పని లేదు. మన నాయకుడైన గరుడ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తాను అని చెప్పి నిర్ణయించుకుంది. కోయిల గరుడ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసింది. గరుడ కాకమ్మను పిలిపించింది. కాకమ్మ వచ్చి ప్రశ్నించగా తన తప్పును ఒప్పుకుంది మరియు క్షమించమని వేడుకుంది. గరుడ కాకమ్మతో ఇలా అంది, లేదు లేదు, నీ కృతజ్ఞతకు ఎలాంటి దయ చూపడం అవసరం లేదు. నువ్వు కోయిల పిల్లలకు ఆ రోజు అల్పాహారం కూడా దూరం చేశావు. అందుకే నేను నీకు ఈ శిక్ష విధిస్తున్నాను. ముందు నువ్వు నీ సొంత గూడు కట్టుకోవాలి. ఇకపై కోయిల నీ గూటిలోనే గుడ్లు పెడుతుంది. నువ్వు వాటిని నీ సొంత గుడ్లుగా పొదిగి అవి ఎగిరి బయటికి వెళ్ళి సొంత గూడు కట్టుకునేంత వరకు వాటిని నువ్వే పెంచాలి అని తీర్పు ఇచ్చింది. అందుకే నేటికి కోకిల పక్షులు కాకుల గూళ్ళలోనే గుడ్లు పెడతాయి. కాకులు అవి తమ సొంత బిడ్డలని గుడ్లను పొదిగించి అవి పాడడం మొదలుపెట్టాక వాటిని వెళ్ళగొడతాయి. ఈ కథలోని నీతి: సహాయం చేసిన వారిని మోసం చేస్తే తప్పక శిక్ష పడుతుంది. కథ నచ్చింది కదా పిల్లలు? మరో కథతో మళ్ళీ కలుద్దాం.